హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐషు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇకపోతే ఈ వీడియోలో మనం ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారి మ్యూజియం అయితే చూపిస్తాను. తను చిన్నప్పటి నుండి ఎలా పెరిగింది, యుద్ధానికి ఎలా ప్రిపేర్ అయింది, అలాగే తను రాసుకున్న కొన్ని పుస్తకాలు అన్నీ చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న వీడియో క్లిప్ అయితే మీకు చూపిస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీ ఒపీనియన్లు కూడా కామెంట్ చేయండి. మ్యూజియంలో ఈ వీడియో ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారు కదా మీరందరూ. యాక్చువల్గా మ్యూజియం అంతా చూసాక లాస్ట్కి ఈ వీడియో చూపించాలన్నమాట. చిన్న ఫ్లైట్లోకి ఎక్కి మనం ఫ్లైట్లో నుండి వీడియో మొత్తం చూసేలాగా కొంచెం ఇమాజిన్ అంతే. ఆ వీడియో వచ్చేసి అయితే ఝాన్సీలో ఏమేమి ప్లేసెస్ మనం విజిట్ చేయొచ్చు అనేది క్లియర్గా ఉందన్నమాట. ఇకపోతే ఇది ఎంట్రెన్స్లే ఝాన్సీ గారి విగ్రహం ఉంది. అలాగే రాజుగారు గుర్రం పైన ఎక్కి వెళ్తున్నట్టు, కొందరిని బంధించినట్టు అంటే చిన్న చిన్న క్లిప్స్ అంటే మనం లోపలైతే ఏమేమి చూస్తామో అన్నిటినీ చిన్న చిన్న క్లిప్స్ లాగా పెట్టారనమాట. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారి విగ్రహం అయితే ఎంట్రెన్స్లోనే అసలు అదరగొట్టారు అసలు. ఇక ఎంట్రన్స్‌లోనే టికెట్స్ తీసుకోవాలి. లోకల్ వాళ్ళకైతేనేమో 40, ఆర్మీ వాళ్ళకైతేనేమో 20. లోకల్ వాళ్ళే అంటే మన వాళ్ళు ఎవరైనా సరే 40 తీసుకుంటారు. ఇక మేమైతే 10 రూపీస్ పెట్టి 2 టికెట్స్ తీసుకున్నాము.
ఇదేమో తిన్నగా లోపలికొస్తుంటే ఇలా ఉందనమాట ఝాన్సీ గారిది. ఇక్కడ ఝాన్సీ గారు చిన్నప్పుడు యుద్ధం ఎలా నేర్చుకునేవాళ్ళు, ఏ టు జెడ్ అసలు. ఆ కోట అయితే ఇప్పుడు అలా ఉంది బ్యాక్‌గ్రౌండ్‌లో కానీ, ఇప్పుడైతే అసలు అలా లేదంట. ఓన్లీ చిన్న రూమ్‌లాగా అలా ఉన్నాయి. ఎందుకంటే అన్నీ ఖరాబయిపోయాయి. మెయిన్ ఇక్కడ మెయింటెనెన్స్ లేదు. ఇక్కడ చూసారా రాణి గారి పెళ్లవుతుందసలు. ఏ టు జెడ్ రియల్‌గా ఉన్నట్టే దించారసలు. పువ్వులు గానీ, ఏ టు జెడ్. ఇక్కడనేమో సమావేశం జరుగుతుంది కదా! ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో చెప్పనే ఉంటాను కానీ, మళ్ళీ చిన్నగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇకపోతే ఇవేం విగ్రహాలా అంటే నాకర్థం కాలేదివి ఏంటి అని. నాకేం హిందీ పెద్దగా రాదు. మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఒక తల ఇటు ఇట్లా వేరే అనిపిచ్చింది. ఏంటో నాకైతే అర్థం కాలేదు. మా బావని అడిగాను కానీ ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేసేంత టైం లేదు. అప్పటికే మేము 2:30 అవుతుంది. తొందరగా ఎక్స్‌ప్లోర్ చేసి ఇంక వెళ్ళిపోవాలని ఫాస్ట్‌గా చూస్తున్నామనమాట. ఇక్కడేమో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాణి గారు ఎలా యుద్ధం చేసేవాళ్ళు అనేది ఏ టు జెడ్ దించేసారసలు. కత్తితో అంటే కత్తితో పొడుస్తారు కదా! ఆ కాటు గూడా ఏసినారు. ఒకవేళ బుల్లెట్‌తో కాలుస్తే అది బుల్లెట్ ఎలా చిన్నగా వెళ్తది అట్లా ఏసినారసలు. అబ్బబ్బా! ఎంత ఏసినారో అప్పుడు అంటే అప్పట్లో అంటే మ్యూజియం ఎప్పుడు పెట్టారో తెలీదు కానీ, ఎంత శ్రద్ధగా దించారో ఏ టు జెడ్ అసలు. ఒక్కొక్క దగ్గర రాళ్ళుంటాయి. ఒక్కొక్క దగ్గర సాండ్ ఉంటది గదా! అవి గూడా దించారసలు. నేను చెప్పింది నమ్మకపోతే కింద చూడండి. అక్కడ పెద్ద రాయుంది. దాని పక్కనే మళ్ళీ గడ్డిలాగా అలా పెట్టారనమాట. అప్పట్లో కోట బయటయితే మొత్తం అడవి ఉండేది. చుట్టుపక్కల మొత్తం అడవే ఉండేదంట. ఇక్కడ చూస్తే రాణిగారు అసలు ఎలా ఉన్నారో కదా అసలు. వామ్మో! వెనుక వాళ్ళ కొడుకునేసుకొని అలా యుద్ధానికెళ్ళిందంటే అసలు చాలా గ్రేట్ అసలు. ఇక్కడ మనము రాజుగారికి అంటే రాజుగారే, రాణిగారు రాణిగారే. మేబీ వీళ్ళ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వాళ్ళ డ్యాడీ నుంచి ఈమె పోరాడేదనుకుంటా. ఇక్కడ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారి ఫ్లాగ్ అండి ఇది. అలా కోట ఫ్లాగ్ అంట. ఎంత భద్రంగా దాచిపెట్టారసలు. ఇవేమో రాణిగారు రాసుకున్న పుస్తకాలు. అప్పట్లో ఆవిడ వాడిన తాడు కూడా ఉంది. కానీ ఆ క్లిప్ తీయలేదనుకుంటాను. మర్చిపోయానేమో, లేదంటే కెమెరా ఆన్ చేసి కూడా మర్చిపోయానేమో. అప్పట్లో వాడిన బాణాలు, కత్తులు, బుల్లెట్లు, ఇంకా రైఫిలు. మా బావ అంటున్నాడు అప్పట్లో ఈ రైఫిల్‌తోనే వాళ్ళంతగా యుద్ధం చేశారంటే, ఇప్పుడున్న టెక్నాలజీతో, ఇప్పుడున్న రైఫిల్‌తో యుద్ధం చేస్తే అసలు వేరే లెవెల్ అంట. మా బావ అయితే నేనేమో ఎక్కువగా ఆ చిన్న చిన్న బొమ్మలున్న దగ్గర నేనెక్కువ టైమ్ స్పెండ్ చేషినా. మా బావనేమో ఈ కత్తులు, కలాలులు ఇవి చూస్తే ఎక్కువ టైమ్ స్పెండ్ చేషిర్రు. మా బావ. ఇకపోతే ఈ కోట బయట ఇలా ఉండేదంట అప్పుడు. ఇకపోతే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారి పెళ్ళప్పుడు ఎలా వచ్చేవాళ్ళు, పెళ్లి కూతురినైతే ఎలా తీసుకొచ్చేవారు, ఏంటి, ఈ యూపీ సైడ్‌లో ఎలా ఉంటుంది కల్చర్ అనేది, ఇలా యాజ్ టీజ్‌గా దించారసలు. వీళ్ళకైతే పెళ్ళిళ్ళైతే ఇలానే ఉంటుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే నేను మాక్సిమము బయటకు వెళ్ళినప్పుడల్లా చూస్తున్నాను కదా! ఇలానే ఉంది కల్చర్ అయితే. చిన్న చిన్న బొమ్మలతో అసలు భలే ముద్దుగా పెట్టారసలు. విగ్రహాలేంటి ఇలా ఉన్నాయనుకుంటున్నారు కదా! అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మన మీదున్న కోపంతో విగ్రహాలన్నిటిని పాడు చేశారసలు. అంటే దేవుళ్ళ ఫోటోతో సహా దేవుళ్ళ విగ్రహాలతో సహా వినాయకుడు గానీ, వెంకటేశ్వర స్వామి గానీ చాలా ఉన్నాయసలు. ఎన్నో విగ్రహాలైతే ఇలా నాశనమైపోయాయి. కింద వాటి శతాబ్దాలు కూడా ఉన్నాయి. 10వ శతాబ్దం ఇట్లా ఉంటది కదా! ప్రతి ఒక్కటి ఉంది. ఇవి రాయితోనే అప్పట్లో పెట్టారు కాబట్టి అవి ఖరాబ్ కావు కాబట్టి డైరెక్ట్‌గా పెట్టేసుకున్నారు. మనం ముట్టుకోవచ్చు కూడా. నిజంగా బాగా ఖరాబ్ అయిపోయాయి కదా! బాధ అనిపించింది. ఎందుకంటే అరే! ఒకటి లేదు, ఒకటి ఉంటే ఒకటి లేదు. అంటే చూడడానికైనా కొంచెం అంతలా వెరైటీగా అనిపించింది. అంటే దేవుళ్ళు మళ్ళీ అవేంటియో కూడా అర్థం కావట్లేదు కానీ అలా ఖరాబ్ అయినాయి మొత్తం. అంటే చాలా ఉన్నాయి ఇలాంటి విగ్రహాలు. నేనైతే కొన్ని క్లిప్సే తీసినా మళ్ళీ మీకు బోర్ వస్తుంది కదా అనేసి. ఇంకా కొన్ని విగ్రహాలనైతే భద్రంగా పెట్టారు. అవి మేబీ ఎందుకు పెట్టారో తెలీదు కానీ, ఇంకా కొన్ని మంచిగా పెట్టారు కానీ, ఇక చాలా ఉన్నాయసలు. కొన్ని ఉంటేనేమో ఇట్లా నీట్‌గా పెట్టుకునేవాళ్ళేమో గానీ, చాలా విగ్రహాలున్నాయి ఖరాబయినయి అయితే. మెయిన్‌గా ఝాన్సీ గారికి సంబంధించినవి మాత్రమే ఇలా భద్రంగా పెట్టారు. ఇది ఈ వీడియో ఎండింగ్‌లా నేను ఇంకొక క్లిప్ తీయడం మర్చిపోయాను. రాణి గారు అప్పట్లో అంటే పెయింటింగ్ ఉంటది కదా! అలా దాచిపెట్టుకోవడం కూడా ఉన్నాయి. ఇకపోతే ఈడైతే క్విజ్‌లాగా ఉందనమాట. నేను చెప్పాను కదా! స్టార్టింగ్‌లో ఒక వీడియో పెట్టాను కదా! ఫ్లైట్‌లో ఉండే ఝాన్సీ గారి గురించి హిందీలో ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా! సో, అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ చిన్న ఒక గేమ్ అనమాట. అంటే ఆడ పెద్ద క్యూ ఉందనమాట. మెయిన్‌గా దానికే తీసుకుంటారంట టికెటు. సో, ఇంకా మేమైతే కాసేపు ఆడుకున్నాము. మనకు 10/10 వచ్చినాయనమాట.
ఇలా బాగా నచ్చిపోయింది గదా! మనం ఒక్కసారి ఆడి పోయే రకం గాదనమాట. ఒక 3, 4 టైమ్స్ అలా ఆడాము. ఈ వీడియో ఇంకా అయిపోలేదనిలెండి. ఇంకా ముందు ముందు ఇంకా చాలా బావుంది అసలు మ్యూజియం అయితే. ఏ శతాబ్దంలో పైసలెలా ఉండేవి, ఏంటి అని క్లియర్ కట్‌గా ఉంది అసలిక్కడ. ఇక్కడ మెయిన్‌గా నాకు నచ్చిందేమంటే స్క్రీన్ పైన మన ఇష్టం అసలు మనం ఏం సెర్చ్ చేయాలనుకున్నా చేయొచ్చు. ఝాన్సీ గారి గురించి ఏ టు జెడ్ అన్నీ వస్తాయి. అప్పట్లో కాయిన్స్ అన్నీ ఇట్లా భద్రపరిచారు. అలాగే ఇదేమో మాక్సిమం ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారి ఫోటోలే కనిపిస్తున్నాయి లోపల. ఇక్కడనేమో అప్పట్లో మనీని ఎలా ప్రింట్ చేసేవారు డబ్బుల్ని అనేసి ఉందనమాట. ఇక్కడ కూడా మెయిన్‌గా నాకు నచ్చిందేంటంటే మనము ఏ ఇయర్‌ల అంటే ఏ సంవత్సరంలో ఎలా ప్రింట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎలా ప్రింట్ చేస్తున్నారు అని కొడితే కూడా వస్తుంది. ఝాన్సీ గారి యుద్ధం టైంలో అయితే ఇలా ఉండేవంట పైసలు. ఎంత బాగా చూపిస్తున్నాయి అసలు స్క్రీన్ అయితే. ఇక్కడనేమో ఆయుర్వేద చికిత్స అసలెంత చేస్తున్నారసలు. ఏ టు జెడ్ అన్నీ దించేశారు. రాణిగారి యుద్ధం సమయంలో అప్పట్లో వాడిన గడియారాలు అండ్ వీణ అండ్ రేడియో కూడా ఉంది. మన టచ్ చేయరాదు. ఎంత బాగా భద్రంగా పెట్టారో అసలు. అండ్ అప్పట్లో బాబూజీ గారు వాడిన స్పెడ్స్ అండ్ పెన్ను, వాచ్ కూడా ఉంది. ఆయన రాసుకున్న పుస్తకాలు కూడా అక్కడ పెట్టారు. తీసుకొని చదువుకోవచ్చు. అండ్ అప్పట్లో లెటర్స్ ఎలా పంపించేవాళ్ళు, అప్పట్లో రైటింగ్ ఎలా ఉండేది, ఇలా అన్నీ ఉన్నాయి. స్టాంపులు. ఇంకా కొన్నైతే అప్పట్లో దిగిన రియల్ ఫోటోస్ అండి ఇవి. ఇక ఈ వీడియోకైతే ఇంతేనండి. ఈ వీడియో మీకెలా అనిపించిందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్. సీ యూ ఆల్.